జై శ్రీకృష్ణ. భారతదేశం అంటేనే వేదభూమి, వేదాలకు పుట్టినిల్లు. అయితే ఈ వేదాలు మొత్తం చదవడం, అర్థం చేసుకోవటం ఇవన్నీ కూడా ఇంచుమించు కాదు, పూర్తిగా అసాధ్యాలే మనకి. అయితే మన యొక్క ఈ తెలివిని, మన యొక్క ఈ జీవనాన్ని తెలుసుకున్నటువంటి వారి కాబట్టే చతుర్ముఖ బ్రహ్మ ఏం చేశారట, అయ్యో మానవులు కష్టపడకూడదు, కానీ ఫలితం కావాలి వీళ్ళకని షార్ట్ కట్స్ కావాలి అని ఆలోచించి ఒక పరిష్కారాన్ని కనుక్కున్నాడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అని అంటారు. ఆయన ఏం చేశాట, ఓ పెద్ద మజ్జిగని, ఒక పెద్ద కుండలోని మజ్జిగని కవ్వంతో బాగా చిలకగా ఎలాగైతే వెన్న బయటకు వస్తుందో అలాగా తన బుద్ధి అనేటటువంటి ఒక కవ్వంతో ఋగ్వేదాన్ని చిలికాడు. ఓంకారంలోని అకార ఉకార మకారములు కదా, ఓంకారం అంటే ఆ ప్లస్ ఉ ప్లస్ ఉమ్. అయితే ఈ ఋగ్వేదాన్ని చిలికితే అకారం బయటకు వచ్చింది. అలాగే యజుర్వేదముని చిలకగా ఉకారం అంటే దాని సారాంశం అన్నమాట, దాని జిస్ట్ అన్నమాట. అలాగే సామవేదాన్ని మకారం, ఆ ప్లస్ ఉ ఓ ప్లస్ ఓం అయిందనమాట. ఇది ఓంకారం యొక్క పుట్టుక. దీన్ని పర్యంక విద్యలని 32 విద్యలు ఉన్నాయి మనకి. ఆ 32 విద్యలను వాటినే ఉపాసనలు అని కూడా అంటారు. ఈ ఉపాసనలలో ఓంకార ఉపాసన కూడా ఒక సులభమైనటువంటి ఉపాసన, అలాగే శక్తివంతమైనటువంటి ఉపాసన. నువ్వు మిగతావన్నీ ఏం చేయకపోయినా ఓంకారం ఒక్కటి కూడా ఒక వ్రతంగా, ఒక తపస్సుగా చేస్తే కూడా నీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆరోగ్య, అలాగే ఆముష్మిక అంటే పారలౌకిక లాభాలు. ఎందుకంటే ఓంకారం అనేది ఒక ఉపాసన. అయితే బ్రహ్మసూత్రాల్లో కానీ అలాగే ప్రణవ విద్యలో కానీ ఈ ఓంకార ఉపాసన గురించి చాలా చర్చ ఉంది. దానిలో ఏం చెప్తారంటే, సాధారణంగా మనం చాలా తప్పు చేస్తుంటాం ఓంకారాన్ని చాంటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు చేసే బాగా అందరూ యోగా చేస్తున్నారు, దానిలో భాగంగా ఓంకారం కూడా చదువుతున్నారు. అయితే ఓంకారాన్ని చేసేటప్పుడు సాధారణంగా 98% ఆఫ్ ద పీపుల్ చేసేటటువంటి తప్పు ఏంటంటే, పెద్ద పెద్ద సంస్థల దగ్గర నుంచి మొదలుపెట్టి చిన్నవాళ్ళ వరకు ఈ తప్పు కామన్గా చేస్తారు. అది తప్పు. యాజ్ పర్ వేదము, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, ఉత్తరమీమాంస ఏం చెప్పిందో, పర్యంక విద్యలో ఓంకార ఉపాసన ఏ ప్రకారంగా దాన్ని చాంట్ చేయాలని చెప్పిందో మనం ఆ ప్రకారంగానే చేయాలి కదండి. కానీ మనం రివర్స్ చేస్తున్నాం. ఫలితం ఎలా ఉంటుంది? ఉండదు. అందుకని ఇలా ఎలా చేయాలంటే, అంటే తప్పేం చేస్తున్నారో చెప్తాను, తర్వాత ఒప్పు ఎలా చేయాలో చెప్తాను. ఓం ఉందనుకోండి, మన వాళ్ళు ఏం చేస్తాం, ఓ ఇలా చేస్తాం. చేతులు జ్ఞానముద్ర, లేకపోతే చిన్ముద్ర, లేకపోతే ఉపదేశముద్ర, ఆచార్యముద్ర, జ్ఞానముద్ర, ఇలా ఈ ముద్రకి ఇన్ని పేర్లు ఉన్నాయి. సో దాన్ని ఇలా పెడతాం 2 ఈ మోకాళ్ళ మీదకి. అలాగే కళ్ళు మూసుకొని ఫస్ట్ గట్టిగా ఇన్హేల్ చేసి బ్రీత్ తీసుకొని తర్వాత ఈ ఓంకారం చాంటింగ్ చేస్తాం ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా. ఇది తప్పు. ఈ పోస్చర్ ఇదంతా కరెక్టే, పద్మాసనం వేసుకొని జ్ఞానముద్ర పెట్టడం ఇంతవరకు కరెక్టే, ఇన్హేల్ బ్రీత్ తీసుకోవాలి అంతవరకు కరెక్ట్. కానీ ఇప్పుడు కరెక్ట్ నేను చాంట్ చేస్తాను, గమనించండి తేడా ఏంటో. ఓం ఇది కరెక్ట్ చాంట్. తేడా గమనించారా? అక్కడ ఓ అనేటటువంటిది ఎక్కువగా మనం దీర్ఘంగా చేస్తున్నాం, అది తప్పు. అనేది ఎక్కువగా దీర్ఘంగా ఉండాలి. యాజ్ పర్ ఉపాసన విద్యలో చెప్పబడింది ఏంటంటే,
ఓకి కి మధ్య ఏకప్లుతము లేకపోతే ద్విప్లుతము లేకపోతే త్రిప్లుతము మాత్రమే ఉండాలి. అంటే 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ డిపెండ్ ఆన్ ద రిజల్ట్. వాళ్ళు దేనికోసం ఇది ఉపాసన చేస్తున్నారు, ఈ లోకంలో సుఖాలు కావాలి అనే ఫలితం కోసం చేస్తున్నారా, లేకపోతే దేవలోకాలు కావాలని చేస్తున్నారా, లేకపోతే మోక్షం కావాలని చేస్తున్నారా, దాన్ని బట్టి 1 సెకండ్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ అనేది మనం ఆ రకమైనటువంటి కేటగిరీలో చేసుకోవాలి. కానీ మొత్తానికి 3 సెకండ్స్ కంటే మించింది లేదు, ఉపాసనలో చెప్పబడలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఓ అంటున్నాం. ఎక్కడ అసలు అది ఓంకారమే కాదు. అంటే ఎలా చెప్పబడిందో ఆ ప్రకారంగా చేయడం లేదు మనం. మొత్తం తప్పే. అయ్యో మేము చేస్తున్నాం మాకే నోట్లు, అయ్యో మేమేం చేస్తున్నాం మాకే నోట్లు ఎలా వస్తుంది, కరెక్ట్ చేయాలి కదా. కాబట్టి ఓంకారం అనేటటువంటి దీని యొక్క ఉపాసన మనం ఓంకి మధ్య 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ పట్టే సమయం మాత్రమే ఉండాలి తప్ప ఇలా చేయకూడదు. మకారం నీ ఇష్టం, ఎంతవరకు స్టామినా ఉంటుందో అంతవరకు మకారాన్ని చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను, సరి అయిన విధానం. ఓం ఇలా చేయాలి. కాబట్టి మనం ఏ పూజ చేసినా, ఇంట్లో రోజువారీ పూజ చేసుకున్నా, యోగాభ్యాసం చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా, ధ్యానము, తపస్సు, ఇంకేం క్రియాయోగ, నువ్వు ఏం చేస్తున్నా ఓంకారం అయితే తప్పనిసరి కదండి. ఈ ఒక్కటి తప్పు చేస్తే ఇంకా మనం అనుకున్న ఫలితం ఎలా వస్తుంది? కాబట్టి ఇది సరిగ్గా ఉపనిషత్తులు చెప్పిన ప్రకారంగా, వేదం చెప్పిన ప్రకారంగా ఈ విధానాన్ని పాటిస్తూ మనం ముందుకెళ్దాం, చక్కటి ఫలితాలను అందుకుందాం. జై శ్రీకృష్ణ. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.